परिकालत्रयातीतः वन्द्रोधारेऽस्तिनोऽसनित्यम् अंशक्तित्रयात्मिकः त्वं योगिनोऽध्यायन्ति नित्यम् त्वं ब्रह्मात्मं विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूतभवस्वरो मध्यमरूपम् अनुस्वारस्याज्यरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानं संहिता सन्धिः शैषा गणेश विद्या कनकर्षुः देवता ओम गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि दंजवर्धं हस्ते विभ्राणं मूषिकध्वजं रक्तं लम्भोदरं शोभकायं रक्तगन्धानि रक्ताङ्गं रक्तपूजितं रक्तानिकं धं देवं जगत्कारणवचितं आविर्भूतं दृष्ट्यादो मृदे पुरुषात्परं एवं ध्यायति योगिनां परः नमो भ्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्तुलम्बोदराय एकदन्ताय वज्रविनाशने शिवसुताय श्रीवर्धमूर्तये नमो नमः श्रीवर्धमूर्तये नमो नमः वक्रकन्ने गोविन्दा गोविन्दा हर हर महादेव आनन्दगत्वोर दिव्य नीरान्दर्शयामि पार्थिवासः देवायुधं मे सुमनस्य मानो दिव्य देवावसुबोधेत्कमायुः लक्ष्मी गणपति देवता माणिक्यां वासमे परमेश्वर स्वामी देवता अनुग्रह सिद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु ओम शान्ति शान्ति शान्तिः देवस्य गृहे मनयो वसन्ति देवानां अवयं पार्थिवासः देवायुधं मे सुमनस्य मानो दिव्य देवावसुबो ఇప్పుడే ఫోన్ చేయించండి ఓకే సార్. ఈరోజు ఈ యొక్క ఏదైతే ద్రాక్షారామ అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన వెంటనే మినిస్టర్ గారు 20 లక్షలు ప్రకటించడం, ఆ తదుపరి మరుసటి రోజున మేమందరం ఇక్కడికి వచ్చి వారితో పాటు కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తే బాగుంటుంది, అందరికీ సహాయం చేయడానికి బాగుంటుంది అన్న ఒక దృక్పథంతోటి తొలిగా నేను మన శ్రీని గారు పప్పుల మసీదు శ్రీని గారు మాకు ఇంకా అంటే ఎవరికి తెలియదు మా రేవి శ్రీని గారు గారిని నేను ఒక ఫోన్ చేసి మంత్రి గారు మిమ్మల్ని ఇలా అడగమన్నారని వెంటనే 5 లక్షలు ఇచ్చిన దాతలతో ఆయన్ని ఎన్నోళ్ళ పడాలి. కానీ ఏంటంటే డబ్బులు అందరికీ ఉండొచ్చు, చేయొచ్చు, ఇస్తానన్నవాడు కూడా కొంతమంది వెనకబడిపోయే రోజులు. అటువంటి సమయంలో నేనంటూ ఉన్నాను, నేను కూడా చేస్తానని 5 లక్షలు ఇచ్చి ఆయన దాతలతో ప్రకటించుకోవటం సర్వదా ఆయన్ని ఎన్ని నోళ్ల పోగొట్టినా కూడా సరిపోదని ఆయనకి మనసా వాస అందరి మార్కెట్లో ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరఫున మేము మా అందరం కమిటీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా ప్రశాంతత. మేము వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్న, ఏజెన్సీ పరంగా చూసుకున్న, కులాలకు అతీతంగా ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం. ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే సుభాష్ గారు వచ్చిన తర్వాత అందరినీ కూడా మనం అన్ని కులాలకు సంబంధించకుండా, మతాలకు సంబంధించకుండా, ఇబ్బందులు లేకుండా మన రామచంద్రపురం నియోజకవర్గం సాఫీగా వెళ్ళిపోతుంది. ఈ రోజున చెప్పుకుంటే దగ్గర సుభాష్ గారు ఇచ్చిన 20 లక్షలు కాకుండా దాతలు ఇచ్చిన పని ఆడి ఇవాళ వచ్చిందంటే రామచంద్రపురంలో ఉన్న ప్రముఖులు పెద్దలు ఇందులో ఏదైతే సహాయం ఉందో అందులో పేదవాళ్ళు కూడా కొంతమంది ఇచ్చారు. త్వరలో పేర్లు కూడా ప్రకటిస్తాం. ఇంత మంచి మనస్తత్వం ఉన్న నియోజకవర్గంలో మేము ఉన్నామంటే, ఇంత స్మూత్ అయిన నియోజకవర్గంలో మాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఓ రకంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క నియోజకవర్గంలోకి మాకు రావటం చాలా మేము అదృష్టం. ఇప్పుడు యాక్సిడెంట్లు జరిగింది, అది అలాగా కూడా మినిస్టర్ గారి బాధ్యత. అది మినిస్టర్గా ఉన్నప్పుడు
ఆయన నియోజకవర్గంలో యాక్సిడెంట్ జరిగిందంటే ఆదుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ గతంలో ఎవరు చేసిన ఎలా ఆదుకుంటారంటే ఏ ప్రభుత్వం ద్వారా 1,50,000 పట్టుకొచ్చి ఇచ్చేసి దులిపేసుకుంటారు. అలా కాకుండా నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, నా నియోజకవర్గం పార్టీలు చూడలేదండి, ఇందులో కులం చూడలేదు, ఇంకోటి చూడలేదు, నా ప్రజలైనా ఒకే ఉద్దేశంతో ఆయన ఎదురుకొచ్చి ఆ రోజున 20 లక్షలు ప్రకటించడం, ఈ రోజున ఇతరేతర దాతల నుంచి 50 లక్షలు పైబడి రావటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది మన రామచంద్రపురం నియోజకవర్గానికి చాలా మంచి విషయం. ఇదే కాదు, ఏ ఆపద వచ్చినా సరే రామచంద్రపురం నియోజకవర్గంలో నేనంటూ ఉన్నానన్న ఒక వ్యక్తి సుభాష్ వెనకాల సైన్యం ఉంది. అలాగే మనకి ఎన్నింటి జనసేన నుంచి కూడా ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు. ఇందులో జనసేన నుంచి ఇచ్చిన దాతలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అన్నదమ్ముల భావంగా జనసేన, బీజేపీ ఏదైతే మన తెలుగుదేశం ఉందో ముగ్గురు కలిసికట్టుకు వెళ్ళే పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మన రామచంద్రపురంలో నియోజకవర్గంలో ఇంత ఇదిగా ఉన్నామంటే ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, త్వరలో ఏదైతే షెడ్లు కడుతున్నామో ఎలా కడుతున్నామో ఈ యొక్క మీరందరూ సహకరించే ఈ మార్కెట్ అంతటినీ కూడా ఒక మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని మినిస్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆ పరిసెట్కి వచ్చి ఇదంతా కూడా చిందరబందరగా ఉంది, ఎక్కడ చూసినా చెత్త సదారం. అలా కాకుండా ఏ రోజుగా రోజు క్లీన్ అయిపోయేలాగా డ్రైనేజీ వ్యవస్థ, అలాగే రోడ్లు చుట్టూ ఇవన్నీ కూడా తీర్చిదిద్ది మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలి. వచ్చిన విషయం అలాగే వచ్చింది కాబట్టి అని ఒక దృక్పథంతో కూడా మినిస్టర్ గా ఎదురుకెళ్తాం. త్వరలో అది కూడా పూర్తి చేస్తామని మీ అందరు పరిముఖంగా చెప్పన్నారు. ఇందులో ఎవరు ఇబ్బందులు పడినా, ఎవరు లాసిపోయినా ఒక ఇంచు కూడా ఎవరిది తగ్గించకుండా అందరికీ కూడా సమానంగా ఇది వరకు ఎలా అయితే చెప్పాం అలాగా ఎవరి షాపులో వాళ్ళకి అప్పు చెప్పడం జరుగుతుంది. అలాగే నష్టపోయిన వాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి సహాయం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం. బాగా అతి పేదరికలు ఎవరు ఉన్నారో వాళ్ళకి అన్ని సమకూర్చాలి. అన్ని సమకూర్చి ఏదైతే ఉన్నదో ఇప్పుడు వరకు నేను దాఖలిచ్చిన 5 పైసలు ఎవరిది ఖర్చు పెట్టలేదు, అంతా అలా ఉంచాను. నేనంతా మినిస్టర్ గారు ఏదైతే 20 లక్షలు అయితే ఇచ్చారో అందులోంచే ఖర్చు పెడుతున్నా. ఇదంతా కూడా ఎంత బాగా మిగిలితే అంత అందరికీ సహాయపడాలనే ఉద్దేశంతో తరిసి ఇక్కడ దొరకకపోతే విజయవాడ నుంచి పైపులు తెప్పించి దొరకడం అంటే రేటు ఇంత ఇదిగా మేము చేస్తున్నాం. ఇది ప్రతి వాళ్ళు ఆదుకుంటాం, ప్రతి వ్యక్తిని ఆదుకుంటాం. మనం అందరం కలిసి ఉండాలి. పార్టీలు తీసి పక్కన పెట్టండి, బాధ్యతలు అన్న వాళ్ళు ఎవరైనా ఒకటే, అందరిని ఆదుకుంటామని ఇంకా సుభాష్ గారి సందేశం నేను చెప్పింది కదా ఇదంతా. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని మీరు ఎదరికి వెళ్ళాలని మనసా వాస కారణ నేను మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ కూడా బాధపడవలసిన విషయం అనుకోని సంఘటన ఈ ఫైర్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే మన సుభాష్ గారు, మన మంత్రివర్యులు హుటాహుటిని ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ గా అన్ని డిపార్ట్మెంట్లని కూడా వాళ్ళందరినీ కూడా స్పీడప్ చేసి ఆయన కూడా దగ్గరుండి ఇదంతా కూడా ఆర్పీ వరకు కూడా దగ్గరుండి బాధ్యత తీసుకోవడం అనేది నిజంగా ఒక మినిస్టర్ స్థాయికి చాలా గొప్పగా మనం భావించాలి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మన నియోజకవర్గంలో ఒక మంత్రివర్యులుగా రావడం, అదే విధంగా మన నియోజకవర్గ వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా బాధ్యత అనేది ఇది నా నియోజకవర్గం, నా ప్రజలు అని చెప్పి బాధ్యత తీసుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. మన అందరం కూడా ఆనందపడాల్సిన విషయం. అయితే ఇది జరిగిన వెంటనే చాలా మంది ఆ రోజు ఉన్న పరిస్థితి చూస్తే కొంతమంది ఏమవుతారన్న భయం కూడా ఏర్పడింది నాకు. ఎందుకంటే అది ఆ వ్యాపారం జరిగితేనే వాళ్ళ కుటుంబం ఎదురుకెళ్తుంది. ఆ వ్యాపారం మీద అప్పులు చేసేసి ఉంటారు. కొన్ని బాకీలు పుస్తకాలు కూడా తగలడిపోయినాయి. ఎవరు బాకీ ఎంత ఇవ్వాలో, ఎవరికి మనం ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో అందరూ తప్పిపోయి ఏమవ్వాలి ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో సుభాష్ గారు ఇమీడియట్ గా ఇలా ఏదో చేసుకుంటారు, చేసుకుంటే నా నియోజకవర్గంలో అలాంటి సంఘటన జరగకూడదని చెప్పేసి ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఆలోచించి మర్నాడు సాయం చేయడానికి ఆలోచిస్తారు. అలా కాకుండా ఇమ్మీడియట్ గా ఇక్కడికిక్కడ నేను దీనికి సంబంధించిన 20 లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇస్తున్నాను. దీని అభివృద్ధి జరిగే వరకు కూడా అందరి నష్టాన్ని కూడా భర్తీ చేస్తాను. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా 70-80% నష్టాన్ని భర్తీ చేస్తానని చెప్పేసి మొట్టమొదటి రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగినట్టునే అనౌన్స్ చేయడం అనేది నిజంగా మన అందరికీ అదృష్టం. జరిగిన ఇన్సిడెంట్ బ్యాడ్ అయినప్పటికీ కూడా ఇది ఇంత ఆధునీకరణంగా ఇంత మంచిగా ఈ మార్కెట్ ని తయారు చేయడమే కాకుండా సత్యం గారు చెప్తున్నారు
ఒకే ఒక్క మాట, దీని మీద చాలా మంది అపోహలు పడుతున్నారు, నా సైట్ తగ్గుద్ది, నా షాప్ తగ్గుద్ది అని. కానీ ఆయన ముఖ్యంగా మీకు చాలా సార్లు చెప్పారు, ఎవరిది కూడా గజం కూడా తగ్గకుండా ఎవరిదైతే ఎంత ఉందో కొలతలు తీసుకున్నామో ఆ కొలతల ప్రకారం ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. అందులో చిన్న చిన్న మార్పులు కన్స్ట్రక్షన్ పరంగా వస్తే రావాలేమో తప్ప పార్టీలకు సంబంధించి ఎవరికీ స్వార్థం లేదు. దీన్ని ఆయన నిబద్ధతగా చేస్తున్న విషయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ గమనించి మన సుభాష్ గారు జీవితకాలం ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని, వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇంకంత మంచి పదవుల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 3